హాయ్ అందరికీ ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇడ్లీకి అయితే మినపప్పు అయితే నానబెడుతున్నాను 3-4 డేస్ అవుతుంది ఇడ్లీ వేయక. ఇంకా పాప వచ్చేసి ఇంకా దోశ గారు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా టిఫిన్ మార్నింగ్. ఇంకా దాంతోనే తింటా ఉంది. నాకు ఎందుకో కానీ అవి తిన్నా కానీ అంటే మా పాప వచ్చేసి అవి తిన్నా కానీ ఏదో తినలేదు అన్నట్టు ఉంటుంది. ఇడ్లీ పెడితే రెండు నా చేతితో అదొక తృప్తిగా ఉంటుంది నాకు. పాప వచ్చి వాళ్ళైతే టిఫిన్ చేసిందా అన్న ఇదైతే మా లక్కీ గారు వచ్చేసి ఇడ్లీ అయితే కొంచెం ఇష్టంగా తింటాడనమాట. కొంచెం త్వరగా పెట్టేస్తే ఇంకా మళ్ళీ ఏదైనా టిఫిన్ చేస్తా కదా మా బావకి ఏదో ఒకటి ఇంకా అది కూడా కొంచెం అయితే తినిపిస్తానమాట. ఇంకా వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైంలో 5 కేమో నానబెట్టినాను. రెండు ఒకేసారి నానబెడతాను. మినపప్పు ఇడ్లీ రెండు ఒకేసారి కడిగేసి నానబెట్టేస్తాను అనమాట. తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్ వచ్చేసి మొక్కజొన్న ఒకటైతే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాడు. ఒకసారి ఆర్డర్ పెడితే అదైతే మర్చిపోయాను అనమాట. అదైతే పచ్చిదే తినేసాడు 2-3 రోజుల తర్వాత. అందుకని ఇదైతే గుర్తు పెట్టుకొని ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చేసి పెట్టాను. నైట్ 9 అయితే ఇలా మినపప్పు మళ్ళీ ఒకసారి కడిగేసి మిక్సీ అయితే పట్టాను అనమాట. ఇడ్లీకి వచ్చేసి పిండి అయితే కొంచెం జాగ్రత్తగా పట్టాలి, లేకపోతే లూజ్ అవుతుంది. అయితే ఇడ్లీ అయితే గట్టిగా వస్తుంది, అది కాక బాగోదు అనమాట. దానికి కావాల్సిన కన్సిస్టెన్సీలోనే పట్టాలన్నమాట ఇడ్లీ ఆ పిండి. మనం అయితే మినపప్పు మిక్సీ జార్లో వేస్తాం కదా, అప్పుడైతే కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇంకా చూసుకుంటూ వాటర్ అయితే పోసుకొని ఇలాగ పిండి అనేది కొంచెం లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా అయితే పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి ఉంటుంది కదా రవ్వ కూడా గట్టిగా పిండేసి వాటర్ లేకుండా అయితే వేసేయాలన్నమాట. ఇంకా నేను ఏం చేస్తానంటే సాల్ట్ కూడా ఒకేసారి దీంట్లో వేసేస్తాను అనమాట. మార్నింగ్ సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇంకా మార్నింగ్ అయితే బబుల్స్ వచ్చి పిండి అనేది ఉబ్బుతుంది. మనం ఉప్పు వేసి ఇంకా తిప్పినప్పుడు ఇంకా బబుల్స్ అన్ని పోతాయి అనమాట. ఇంకా ఇడ్లీ అయితే గట్టిగా వస్తుంది. ఇలా ఫస్ట్ వేసుకుంటే ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఈ పిండి ఎలా ఉబ్బింది అనేది ఇంకా నెక్స్ట్ ఇడ్లీ ఎలా వచ్చాయి నెక్స్ట్ వీడియో చూపిస్తాను.